సార్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా అవ్వాలి అంటే ఏం చేయాలంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే మనం చూడండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ట్రెండ్ వస్తుంది. అంటే ఒక టైంలో చాలామంది వేగ్గా ఫాలో అవుతూ అందరినీ గోల్డ్ కొనేస్తారు ఎక్కువగా. ఒక టైంలో ల్యాండ్కి భూమి వస్తుంది, ఎక్కువగా ల్యాండ్ కొనేస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఒక సైకిల్ అనేది ఉంటుందండి ప్రతి ఇన్వెస్ట్మెంట్కి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టైంలో ల్యాండ్స్ మన హైదరాబాద్లో చాలా ఫాస్ట్గా భూమి వచ్చింది. 2021, 2020 ఆ టైంలో బాగా ఇన్వెస్ట్ చేశారు ల్యాండ్స్లో. ఇప్పుడు కొంచెం ఫాలో అయింది, ఎందుకంటే కొంచెం ఆల్రెడీ ప్రైసెస్ అలా హై అయిపోయిందని చెప్పి మన హైదరాబాద్లో కావచ్చు, కొంచెం తెలంగాణలో ఆఫ్టర్ ఎలక్షన్స్ కొంచెం తగ్గింది. అలాగే చూడండి, మా పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్నటి దాకా కొంచెం రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. ఒక 5 years అక్కడ రియల్ ఎస్టేట్ భూమే లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం డెవలప్ అయింది. సో అన్ని సైకిల్స్ లాగా ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే అండి, అందరూ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మనం చేయకూడదు. ఇంకొక లాజిక్ ఉంది. ఇప్పుడు చూడండి, చాలామందికి మేము 2006 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. 2006, 2004 ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తే ఎవరు వినలేదు. ఆ టైంలో 2008 మన దగ్గర జీవన్ ఆనంద్ ఒక పాలసీ ఉంది. మన ఇన్సూరెన్స్ కంపెనీ LIC ఆఫ్ ఇండియా వాళ్ళది జీవన్ ఆనంద్ పాలసీ ఉంది. జిందగీకే సాత్బీ జిందగీకే బాద్బీ అని ఒక మంచి స్లోగన్తో వచ్చింది. మొత్తం ఇండియా అంతా, ఆల్ ఓవర్ ఇండియా ఒక ఊపు ఊపింది. అది మంచి ఒక వే వచ్చింది. ఆ టైంలో మేము చాలామంది చెప్పాం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లాంగ్ టర్మ్లో కనుక 15 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు 1 crore వస్తుంది చెప్పాం. కానీ అప్పుడు మార్కెట్ చాలా రిస్క్ ఉంది. చూడండి, అప్పుడే ఎంప్లాయీగా వచ్చిన అతనికి మనం చెప్తాం, కానీ అతను మనతో చెప్పింది వింటాడు, కానీ డెసిషన్ మేకింగ్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ అడిగి తీసుకుంటాడు. ఎందుకంటే కొత్తగా ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు, అతనికి అంత ఎక్స్పీరియన్స్ లేదు. 22 years జాబ్ మనకు ప్లేస్మెంట్ వచ్చింది, ఇన్ఫోసిస్లో కావచ్చు, TCSలో కావచ్చు. ఎప్పుడైనా జాబ్ రాగానే, ఫస్ట్ సాలరీ రాగానే పేరెంట్స్ అడుగుతాడు ఎలా దాచుకోవాలి ఏంటని. సో ఆ టైంలో మనం చెప్పేవాళ్ళం మ్యూచువల్ ఫండ్స్లో వేయండి అని. కానీ మనం చెప్పినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో వేయండి, ఇందులో చాలా బాగుంటుంది. ఒక కంపెనీ కాదు, ఆల్మోస్ట్ 80 కంపెనీస్ ఉంటాయి. ఆ 80 కంపెనీస్లో కూడా కొన్ని IT ఉంటాయి, ఫార్మా ఉంటాయి, ఆటో, బ్యాంకింగ్, అలా అన్ని సెక్టర్స్ని కవర్ చేస్తూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. కాబట్టి మీకు సేఫ్ అండ్ సైడ్ ఉంటుంది అని మనం ఎంత చెప్పినా కూడా, కాదండి మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఏదో హర్షద్ మీద స్కామ్ అంట, UTI వాళ్ళకి స్కామ్ అంట, ఇటువంటి స్కామ్స్ అందుకు జరిగాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, చేస్తున్నారు. కాబట్టి మాకు LIC కావాలండి, ఆ జీవన్ ఆనందే కావాలి, జిందగీకి సాధ్వి జిందగీకి బాధ్వి, చాలా బాగుంది అని చెప్పి దగ్గర మనం 100 మందికి చెప్తే ఆ 100 మందిలో 95 మంది LIC పాలసీ తీసుకునేవాళ్ళండి. ఒకళ్ళు ఇద్దరు తీసుకునేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు ఇద్దరు తీసుకున్నారంటే. చూడండి, ఇన్సూరెన్స్లో మనకు ఒక బాండేజ్ ఉంటుంది. మనం 15 years టర్మ్ అంటే 15 years టర్మ్ మనం కట్టాల్సిందే. 21 years టర్మ్ పెడితే 21 years టర్మ్ మనం కట్టాల్సిందే. అలా ఒక బాండేజ్ అనేది ఉంటుంది. కంపల్సరీ కడతాము అని ప్రామిస్ చేయాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్ మనకు అది లేదు. ఇయర్ కడతాము, నెక్స్ట్ ఇయర్ కట్టచ్చు, కట్టకపోవచ్చు, లాస్ ఏం రాదు. ఆ రోజున మార్కెట్ వాల్యూ ప్రకారం మన అమౌంట్ మనకు వస్తుంది. సో ఇట్లాంటి కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. కాబట్టి ఒకళ్ళు ఇద్దరు ముందుకు వచ్చేవాళ్ళు. బట్ 95% పీపుల్ మాత్రం అందరూ మాకు జీవనానందం కావాలి అనేవాళ్ళు. సో మనం ఏంటంటే మనం రెడ్యూ చేస్తున్నాం. ఆ రోజున ఈవెన్ మనకు కావాల్సిన జీవనానందం కావాలంటే మనమే ఆఫర్ చేసేవాళ్ళము. మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం చెప్పేవాళ్ళము. దగ్గర నేను 2006, 2007, 2008 3-4 years టైంలో కూడా 400 members కూడా నేను చాలా మందికి పాలసీ ఇచ్చున్నాను, జీవనానంద పాలసీ ఇచ్చున్నాను. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 15 years అయిపోయింది. మొత్తం 20 years మనకి ఏంటంటే ఆ టెన్యూర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మెచ్యూరిటీ అమౌంట్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో అప్పుడు 10 lakhs పాలసీ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు 18,50,000, 18,70,000 మనం ఇస్తున్నాం వాళ్ళకి. సో ఎప్పుడైతే మనం చూడండి, ఆ రోజు మనం చెప్పినట్టుగా వాళ్ళు కనుక విని మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటే వాడు 1 crore వచ్చిండే. 400 మందికి మనం పాలసీలు ఇచ్చాం. ఆ 400 మంది కనుక మనం చెప్పినట్టు విని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు 400 మంది వాళ్ళు కోటీశ్వరులు వేసిండేవాడు. మన ఆపర్చునిటీ పోయింది. సో ఎప్పుడు ప్రపంచం అంతా, ఇండియా అంతా ఎటు వెళ్తుంది, ఎటు ఇన్వెస్ట్ చేస్తున్నారో కాకుండా భిన్నంగా చేస్తే మాత్రం లాభం ఉంటుందండి. అందుకే చెప్తారు, అందరు వెళ్ళే దారిలో వెళ్ళకండి, స్పెషల్గా ఆలోచించండి, అప్పుడు మీకు ఏదైనా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం అని చెప్తారు. ఇప్పుడు చూడండి, మనం అట్లాంటి టైంలోనే ఇప్పుడు మళ్ళీ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నాం, అలాగే PMS, స్మాల్ క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ట్రెండ్ అంతా మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంది. మొత్తం అక్రాస్ ఇండియా కూడా ఒక SIPలో కావచ్చు, థమ్సమ్గా కావచ్చు, ఒక సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో కావచ్చు, అవేర్నెస్ అయితే బాగా వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 15 years బ్యాక్ చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, వాళ్ళు చేసినా కూడా సైమల్టేనియస్గా స్మాల్ కేస్లో చేయండి, PMSలో చేయండి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో చేయండి అని మనం చెప్తున్నాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 పీపుల్లో 95% పీపుల్ ఏమో మ్యూచువల్ ఫండ్స్లో వెళ్తున్నారు. ఓన్లీ కొంతమంది మాత్రమే స్మాల్ కేస్కి
పిఎంఎస్కి వస్తున్నారు. అవును. ఎప్పుడు రిలీజ్ అవుతారంటే మళ్ళీ ఇంకో 15-20 years అవ్వాలి. 2040లో మనం రిలీజ్ అవుతారు. అవును. అరే ఆ రోజు తప్పు చేసాం మనం, మ్యూచువల్ ఫండ్స్లో కాదు పిఎంఎస్ వేసి ఉండాల్సింది, స్మాల్ క్యాప్స్ వేసి ఉండాల్సింది అని ఇప్పుడు అప్పుడు రిలీజ్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అంటే, ఇందులో క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనం ఎర్న్ చేయాలి అంటే మాత్రం అందరూ వెళ్ళే రూట్లో వెళ్ళకండి, కొంచెం సపరేట్గా ఆలోచించి వెళ్తే మాత్రం మంచి గెయిన్ చేయొచ్చు చెప్తున్నాం. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.